వాస్తవానికి స ఈ వ్యవసాయంలో వాడే యంత్ర పరికరాలకి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ భారీ ఎత్తున ఉంటది. దాన్ని జగన్ టైంలో సద్వినియోగం చేసుకోలేదు. అది విఫలమైంది. అప్పుడు అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. డ్రిప్ ఇరిగేషన్ ఎట్టంటే ఇవ్వలేదు. రాయలసీమ వాళ్ళంతా అదే కోరుకుంటారు. అట్లాగే మిషనరీ కోరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అన్నటువంటిది అనేక సార్లు నేనే ప్రస్తావించా. సరే అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు మాత్రం చంద్రబాబు గారు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే ఆ విషయంలో చొరవ తీసుకుంటా ఉంటుంటారు. అయితే ఇప్పుడు మార్చి వచ్చేస్తుంది. ఈ ఏడాది బడ్జెట్ అయిపోతుంది. కానీ ఈ దఫా మాత్రం జరగలేదని ఈనాడే రాసుకొచ్చింది. రోటవేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, పవర్ వేడర్లు, బ్రష్ కట్టర్లు, పవర్ టిల్లర్లు, ట్రాక్టర్లతో నడిచే యంత్ర పరికరాలు వాస్తవంగా లాస్ట్ ఇయర్ 1331 పరికరాలను రైతులకు అందించారు. ఆహ్, టోటల్‌గా 5,69,00,000 ఒక్క గుంటూరు జిల్లాలోనే. అందులో ప్రభుత్వ సబ్సిడీనే 2,29,00,000 ఉంది. మిగతాది రైతు పెట్టుకుంటారనమాట. ఈ ఏడాది వచ్చేటప్పటికి మార్చి 31 లోపు అయిపోవాలి. కానీ ఇంతవరకు అవి ఇవ్వకపోవడం అన్నటువంటిది అతిపెద్ద అంశం. ఎందుకు అలా జరుగుతోందో అధికార యంత్రాంగం వైఫల్యమా? ప్రభుత్వ లోపమా? వ్యవసాయ శాఖ మంత్రికి మర్చిపోయారా రివ్యూ చేయడం అన్నది చెక్ చేసుకోవాల్సింది.